బాబు షూ చిరిగిపోయిందండి. మొదలెట్టావా ఏంటి? ఇంక సౌండ్ రాలేదని చూస్తున్నా. ఇక చూడండి. నాని, రెడీ అయ్యావా? బెల్ట్ పెట్టుకున్నావా? బెల్ట్ చిరిగిపోయిందమ్మా. ఏమండి విన్నారా? బెల్ట్ చిరిగిపోయిందంట. మీ అరుపులతో నా బతుకు చిరిగిపోతుంది. ఒరే నాని, యూనిఫామ్ వేసుకో, స్కూల్కి టైం అవుతుంది, ఆటో వచ్చేస్తుంది. అమ్మా, నాన్న స్కూల్ ఫీజు కట్టలేదని యూనిఫామ్ ఇవ్వలేదమ్మా. నిన్ను కాదురా అనాల్సింది, మీ నాన్న అనాలి. ఏమండి, మీరు అసలు బాబు స్కూల్ ఫీజు కట్టలేదా? స్కూల్లో యూనిఫామ్ ఫీజు అడిగితే నా తల్లో ఫీజులు ఎగిరిపోతున్నాయే. ఆ స్కూల్లో చేర్పించేటప్పుడు ఉండాలి నీకు ఆ బుద్ధి. ఒరే, నువ్వు వెళ్ళి బుక్స్ బ్యాగ్ సర్దుకోరా. అమ్మా, నీకు విషయం చెప్పాలి. స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్కి రావద్దన్నారమ్మా. నిన్న క్లాసులో నిల్చోబెట్టారమ్మా. వింటున్నారా వీడి మాటలు? గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవడం అంటే ఇదే మరి. ఒరే పదరా, నేను వచ్చి హెచ్ఎం గారితో మాట్లాడతాను. సరే నాన్న. అమ్మా, స్నాక్స్ బాక్స్ పెట్టావా? పిల్లలందరూ తింటున్నారు. ఇదిగోరా ఆదర్శ్. అమ్మా, నాకు స్నాక్స్ బాక్స్ వద్దమ్మా. స్కూల్లో చెక్కి ఇచ్చారమ్మా. ఏమో పిల్లాడు స్కూల్కి రెడీ అయ్యాడా? నేను రెడీగానే ఉన్నాను నాన్నగారు. చూసారా, మీరు చేసిన పనికి పిల్లోడు బాధపడుతున్నాడు. మన ఊరి బడిని ఒగ్గేసినప్పుడే మనకి పరిస్థితి వస్తుందని తెలుసు. ఆ ఉపాధ్యాయ మాస్టర్లా మనం కూడా మన పిల్లోడిని మన ఊరి బడిలోకి పంపిస్తే బాగున్నాం. ఏటే నువ్వు చెప్పేది? ఆ ఉపాధ్యాయ మాస్టరు తాను పాఠాలు చెప్పిన బడిలోకి తన పిల్లని తీసుకెళ్తాడా? ఇది ఎక్కడ విచిత్రమే. నాకు నమ్మకం లేదు. వాళ్ళు చూసే కదా మనం ఎలా తయారయ్యాం. ఉండు, ఒకసారి ఇల్లు అడుగుతాను. నిజమేనండి. నాన్న రెడీ కదా, మనం స్కూల్కి వెళ్ళిపోదామా? ఏంటి అవతారం గారు, ఫ్యామిలీ మొత్తం ఎలా వస్తున్నారు? మా అవతారం బాగోక ఎంతగా నేను అన్నది నిజమేనా ఉపాధ్యాయ? నువ్వు విన్నది నిజమే, నువ్వు చూసింది నిజమే. ఏంటే నువ్వు పనిచేస్తున్న మనూరు పాఠశాలకు నీ కొడుకుని తీసుకెళ్తున్నావా? ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యం లేదు. మా మీద, మన ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది. ఒక్క నేనే కాదు, కలెక్టర్ల పిల్లలు, పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు కూడా నేడు ప్రభుత్వ బడుల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో సుమారు 1,00,000కు పైగా పిల్లలు ప్రైవేట్ పాఠశాల విడిచి ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అంటే ఈ ఘనత మన ప్రభుత్వానిది, మా ఉపాధ్యాయులది. నేడు విద్య కోసం, విద్యార్థుల కోసం చేస్తున్న కృషి ఫలితమే ఈ మార్పుకు కారణం. ప్రైవేటు పాఠశాలలు అసూయపడే విధంగా ప్రభుత్వ పాఠశాల ప్రగతిని పత్రికల్లో యాడ్స్గా ఇస్తున్నారు. ఇది కదా పనితీరు అంటే. నిజమే ఉపాధ్యాయ, బిల్డింగ్ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని ప్యానాలు తోడేస్తున్నారు. ఎన్నాళ్ళు భేమలో బతికాను, ఇక నా వల్ల కావటం లేదు. ఈ చదువు బరువు మోయినాపతి. నేడు నువ్వు మోస్తున్న బరువును మన పాఠశాలలో మన ప్రభుత్వమే మోస్తుంది. నేడు మన ఊరి బడిలో ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నాయి. మన సర్కారు మన పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా భావించి ప్రయోజకులు చేయడానికి చూస్తుంది. నిజమేనండి, నా కళ్ళు తెరిపించారు. నేను కూడా నా కొడుకుని మన ఊరి బడికి పంపిస్తా. అవతారం, ఈరోజు మన పాఠశాలలో మెగా పేటీఎం 3.1. ఇది ఒక పండగ రోజు. నాతో పాటుగా వచ్చి నీ కొడుకుని మన బడిలో చేర్పించుకో. నీ అవతారం మార్చుకో, కొత్త అవతారం ఎత్తుకో. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒక చోట చేరి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ప్రగతి పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చక్కని వేదికే మెగా పేటీఎం 3.1. ఇన్ని రోజులు మన ఊరిబడిని సులకనగా చూసి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు నాన్న కూడా నా కొడుకుని మన ఊరి బడిలో చేరుస్తాను. నాయన కాదు, మీరు కూడా మన ఊరి బడిని నమ్మండి. మెగా పేటీఎం 3.1కి తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం. నేను కూడా